ఒక మనిషిని అర్థం చేసుకోకుండా హర్ట్ చేసేస్తాం కదా. కానీ ఇన్ని సమస్యలున్నా మీరు నవ్వుతూ ఉన్నారు చూడండి. మిమ్మల్ని చూస్తుంటే చాలా గౌరవంగా ఉందండి. మీకు నేనేం ఇవ్వలేకపోయాను, బట్ మీకోసం ఒక స్పెషల్ పచ్చడి తయారు చేశాను. డయట్ పచ్చడి. మీలాంటి వాళ్ళకి బాగుంటుంది. అయ్యో, కావేరీ స్కూల్ నుంచి వచ్చి వెయిట్ చేస్తుంది, వెళ్దాం. ఏంటమ్మా? ఎక్కడికి వెళ్ళిపోయారు నాన్న? అన్నీ వాళ్ళ క్లాస్ టీచర్ వచ్చారు. ఒక నిమిషం అండి. మేడం మేడం, సారీ 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 మేడం. కార్తిక్ ని ఏదో పక్కన పార్క్ లో రౌండ్ తీసుకెళ్ళాను, లేట్ అయిపోయింది. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. కార్తిక్ ఎలా ఉన్నాడు? దో ఎప్పటికైనా నయమవుతుందన్నారు డాక్టర్. చూస్తూ ఉండండి, త్వరలో స్కూల్కి వచ్చేస్తాడు. ఖచ్చితంగా. మా అందరి బ్లెస్సింగ్స్ కార్తిక్ ఉంటాయి. రండి, లోపల రండి, కాఫీ తాగుతారు. నాకు టైం లేదు. రండి మేడం. ప్రిన్సిపల్ మిమ్మల్ని స్కూల్ కి రమ్మని చెప్పారు. ఒక లెటర్ రాసి సంతకం పెట్టాలి. ఏంటా లెటరు? ఆల్రెడీ ఇంతకు ముందు మాట్లాడిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్తీక్ ఎగ్జామ్స్ రాయలేడు. నెక్స్ట్ ఇయర్ 10th. అందుకే నా కొడుకు ఎగ్జామ్స్ రాయలేడని మీరొక లెటర్ రాసి సైన్ చెయ్యాలి. స్కూల్కి ఏ లీగల్ ప్రాబ్లం రాకూడదు కదా. క్యూర్ అయిన తర్వాత మళ్ళీ జాయిన్ చేయొచ్చు. నో ప్రాబ్లం. అంటే ఏంటి? నా కొడుకు ఇలాగే లైఫ్ లాంగ్ కోమాలే ఉండిపోతాడని డిసైడ్ చేసేసారా? చూస్తున్నారుగా, బ్రతికే ఉన్నాడుగా, చచ్చిపోలేదే. అంటే పిల్లలు ఏమైనా పర్వాలేదు, మీకు 100% రిజల్ట్ కావాలి అంతేగా. అది డైరెక్ట్ చెప్పొచ్చు కదా. అయ్యో సార్, నన్ను అపార్థం చేసుకోకండి. ప్రిన్సిపల్ చెప్పింది మీకు చెప్పాను. ఓకే మేడం, వస్తాను మేడం, వస్తాను. వెళ్ళండి, నేను వస్తున్నాను చెప్పండి. వెళ్ళండి వెళ్ళండి, నేను వస్తాను, వెళ్ళండి. సారీ సుబ్బు, ఇట్స్ ఓన్లీ ఫార్మాలిటీ. లాకర్లో మీ పిల్లడి వస్తువులు ఉన్నాయి, ఖాళీ చేసిస్తే వేరే పిల్లలకి ఇస్తాం. సార్, సార్కి కార్తీక్ లాకర్ చూపించు. సరే సార్, రండి సార్. కార్తీక్ చాలా మంచి అబ్బాయి సార్. ఎంత బాగా క్రికెట్ ఆడతారు తెలుసా? అబ్బాబ్బాబ్బా. ఇక్కడ పిల్లలందరూ అరే ప్యూన్ ఇట్రా రా పోరా అని పిలిస్తే కార్తీక్ మాత్రమే అనయ్య అని పిలిచేవాడు. మీ అబ్బాయిని బాగా పెంచారు సార్. Now all of you close your books and get ready for the oral test. నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ కరెక్ట్గా సమాధానం చెప్పాలి. మొఘల్ సామ్రాజ్యం గురించి ప్రశ్నలు అడుగుతాను, నువ్వు చెప్పు. ఏ సెకండ్లో బాబు? ఈ టీచర్కి ఎప్పుడు చూసినా పిల్లల్ని మొద్దు పనికిరారు అని తిట్టడమే పని. చదువుకోకపోతే వీళ్ళలాగే ప్యూన్ అవుతామని ఒక రోజు నా ముందే తిట్టింది సార్. ఆ రోజు కార్తీక్ ఏమన్నాడు తెలుసా? నేను ఖచ్చితంగా క్రికెట్లో సాధిస్తానన్నాడు సార్. సార్ మీరేం బాధపడకండి సార్, కార్తీక్ ఖచ్చితంగా కోలుకుంటాడు, మంచి క్రికెటర్ అని నిరూపిస్తాడు, సాధిస్తాడు వాడు. లాకర్ నెంబర్ 58 సార్. ఇష్టమైన క్రికెట్ వద్దని, ఇష్టమైన చదువుని ఫోర్స్ చేస్తే ఊరికి వెక్కదు. నీ కొడుక్కి క్రికెట్ అంటే ప్రాణం. అతని ప్రతిభను గుర్తించండి. నేను ఎంతో మందికి కోచింగ్ ఇచ్చాను. నేను చెప్తున్నాను సార్, హీ ఈజ్ సచ్ ఎ సూపర్ ప్లేయర్.
9th క్లాస్ చదువుతున్నావు, టేబుల్స్ కూడా రావు. అసలు నీకేం తెలుసు? క్రికెట్ తెలుసు నాకు. ఇలా ధోని ఫోటో పెట్టుకొని వాడు బయోడేటా కంటెస్ట్ చేస్తే వాడిలో అయిపోతావా? ఎందుకు అవ్వకూడదు? ధోని నా ఇన్స్పిరేషన్. చూస్తూ ఉండు, ఏదో రోజు నేను రంజీ ట్రోఫీ ఆడతాను. నేను క్రికెట్ ఆడతాను. నాకు మ్యాథ్స్ రాదు కదా, క్రికెటే వచ్చు. పాన్పటి యుద్ధం ఏ సంవత్సరం జరిగింది? డేట్ ఏంటి? నేను ముందే చెప్పాను కదా ఈ క్వశ్చన్ డెఫినెట్ గా ఎగ్జామ్ లో వస్తుందని. చదవలేదా? అలా చూస్తావేంటి? చదవలేదా? మాట్లాడవే. ఒక్క నెంబర్ గుర్తు పెట్టుకోలేవా? నీ తల మీద పెట్రోల్ పోసి తగలబెట్టినా నీకు హిస్టరీ రాదు. మీ తలపై ఏం పోస్ట్ తగలబెడితే బుద్ధి వస్తుంది? హిస్టరీ అంటే ఎప్పుడు జరిగిందనేదా, ఎందుకు జరిగిందనేదా? స్టూడెంట్ ఒక తేదీ కంఠస్థం చేసి చెప్పేస్తే తెలిసిపోతుందా? మొత్తం హిస్టరీ వచ్చేస్తుందా వాళ్ళకి? మీరు హిస్టరీ టీచరే కదా. ఇండియా పాకిస్తాన్ విడిపోయిన సంవత్సరం మీకు తెలుసు, డేట్ మీకు తెలుసు. కానీ ఎందుకు విడిపోయింది, ఆ తర్వాత ఏమైంది చెప్పండి చూద్దాం. చెప్పండి మేడం, చెప్పండి. ఇన్ని సంవత్సరాలు వీళ్ళకి చెప్పి చెప్పి మీ కంఠస్థం అయి ఉండాలిగా. చెప్పండి ఎందుకు జరిగింది, చెప్పండి చెప్పండి ఎందుకు జరిగింది. అక్కడ చూస్తారేంటి మేడం? చెప్పండి మేడం. తెలీదుగా, రాదుగా, అయితే బెంచ్ మీద నిలబడండి. బెంచ్ మీద, బెంచ్ మీద నిలబడండి. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? నేను బెంచ్ మీద నిలబడ్డాను. నిలబడాలి. మీరెవరండి చెప్పడానికి? గెట్ అవుట్. ఏ అందరూ నిలబెట్టారు కదా, మీరు నిలబడండి. నేను నుంచోను. షట్ అప్. నించోవాలి మేడం, Are you mad? నించోవాలి. షట్ అప్. షట్ అప్ చిల్డ్రన్. సరే అండి, హిస్టరీ వద్దండి. 70 నుండి 8 ఎంతో చెప్పండి. చదువుంటారుగా, 70 నుండి 8 కంఠస్థం చేస్తుంటారుగా. చెప్పండి వీళ్ళకి 78 ఎంత? అవన్నీ చెప్పడానికి నేను మ్యాథ్స్ టీచర్ కాదు, సోషల్ టీచర్. ఓహో, మీకు ఒక సబ్జెక్టే తెలుసు. పిల్లలు మాత్రం కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ అంటూ అన్ని సబ్జెక్టులు తెలుసుకోవాలి. చదువుకున్నారు కదా, టీచర్ కదా. 70 నుండి 8 ఎంతో చెప్పండి. మీరెవరండి నన్ను ప్రశ్నలు అడగడానికి? నేనెవరా? మీరు పనికి రావడానికి తీసి పారేశారే వాడిని కన్న తండ్రిని. నేను కష్టపడి సంపాదించిన డబ్బే మీకు జీతాలు. నేను నిన్నే కాదు నీ చైర్మన్ కూడా అడుగుతాను. 70 నుండి 8 ఎంతో చెప్పండి లేదా బెంచ్ మీద నిలబడండి. వాచ్మ్యాన్. బెంచ్ మీద నిలబడండి. వాచ్మ్యాన్. బెంచ్ మీద నిలబడాలి. వాచ్మ్యాన్. నిలబడండి బెంచ్ మీద. సైలెన్స్. లేదా 70 నుండి 8 ఎంతో చెప్పండి. ఏం జరుగుతుంది ఇక్కడ? సుబ్రహ్మణ్యం, ఏంటిది? చదువుకున్న వాళ్ళ బిహేవ్ చేయండి. మీరు చదువుకున్న వాళ్ళే కదా సార్. చెప్పండి సార్, 70 నుండి 8 ఎంతో చెప్పండి సార్ చూద్దాం. చెప్పండి సార్, 70 నుండి 8 ఎంతో చెప్పండి సార్. వీళ్ళందరూ చెప్పండి సార్, చూడకుండా టపటపటమని చెప్పాలి సార్. వాచ్మెన్, తీసుకెళ్ళవా? అరే ప్రిన్సిపల్ కదా, చెప్పండి సార్. చెప్పండి సార్. సార్ వదలండి సార్. నా కొడుకుని కొట్టేలా చేశారు కదా, ఒక్కరిని కూడా వదలను. వదలండి. నేను చదువు రాదు, మొద్దు, పనికి రావడం చెప్పి చెప్పి నేను నమ్మించేశారు కదరా మూర్ఖుడా. కోచ్ సార్, పిల్లల్ని అర్థం చేసుకునేవాడే తండ్రి. నా కొడుకుని నాకన్నా బాగా మీరే అర్థం చేసుకున్నారు. వచ్చే జన్మంటూ ఉంటే వాడు మీ కొడుకుగానే పుట్టాలి. సారీ సార్, కావాలరండి. పిచ్చారా నీకు? ఎంత పెద్ద స్కూలు, అక్కడికి వెళ్ళి గొడవ చేస్తావా? ఆ పిచ్చి ఇప్పుడే దిగింది నాకు. నేను గొడవ పడలేదు, న్యాయం అడిగాను. చదువుకున్న వాళ్ళ ప్రవర్తించమంటాడా ఆ ప్రిన్సిపల్? వాళ్ళు చదువుకున్న వాళ్ళైతే పిల్లల్ని మొత్తం తిడతారా వాళ్ళు? ఇండిపెండెన్స్ డే అంటే ఏంటని అర్థం చెప్పకుండా స్పెల్లింగ్ నేర్పే వాళ్ళంతా టీచర్స్ ఇక్కడ. అందుకని క్లాస్ టీచర్ బెంచ్ ఎక్కమంటావు నువ్వు? బెంచ్ మీదే కాదు, కోర్టు మెట్లు ఎక్కిస్తా. ఎవరిని వదలను నేను. అంత కోపం మంచిది కాదు సుబ్బు. కోపం కాదు సార్, ఆవేదన. బాధేస్తుంది సార్. నేను ఎప్పుడు నా కొడుకుని కొట్టలేదు సార్, కొట్టేలా చేయించారు. చదువు చదువు చదువు, చదవడం కోసం బ్రతకాలా, బ్రతకడం కోసం చదవాలా అర్థం కావట్లేదు. కరెక్ట్. తప్పు చేస్తేనే కదా సార్ 4 విషయాలు తెలుసుకుంటారు. మరి ఈ పిల్లల్ని పట్టుకుని చదువు 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 తప్పే చేయకూడదంటే ఎలా సార్? కరెక్ట్. ఏ లక్ష్మణ్ సార్, మీ మనవరాలు స్కూల్ బ్యాగ్ మీరే డైలీ తీసుకెళ్తారుగా. ఎంత వెయిట్. ఎల్కేజీ చదివే పిల్లలకి ఎందుకు సార్ అంత పెద్ద పుస్తకాలు? వాళ్ళు ఏమైనా మార్కెట్లో మూటలు మోయడానికి వెళ్తున్నారా? దోపిడీ దోపిడీ. ఫీజు, షూజు, బ్యాగు, టై అవి ఇవి పట్ట పగల దోపిడీ చేస్తున్నారు. ఇంకా నయం, పిల్లలు లోపల వేసుకునే చెడ్డీ కూడా యూనిఫామ్ కలర్ లోనే ఉండాలని చెప్పలేదంటే
ఎస్ కరెక్ట్.